హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఈ మధ్యన వీడియోస్ చేయడం మానేశాను. చాలా డేస్ అవుతుంది. డేస్ కాదు, మంత్స్. ఇదిగోండి చూడండి, నా చేతిలో ఉన్న అబ్బాయి మా చిన్నబ్బాయి అనమాట. అప్పుడు వీడియోస్ చేస్తున్న టైంలోనే నేను రెండోసారి ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంకా వీడియోస్ ఆపేద్దామనేసి నేను ఆపేశాను. ఎందుకంటే నేను బయటికెళ్ళి వీడియో తీసుకొని వచ్చేదాన్ని. పెద్ద అబ్బాయిని తీసుకొని వెళ్ళి అలా నాకు ఇబ్బంది అయిపోతుందని రవి ఇంకా వద్దని చెప్పేశారు. దానికోసమని నేను ఇంకా ఇన్ని రోజులు అలాగా వీడియోస్ చేయకుండా ఇంకా పిల్లలిద్దరితో నాకు టైం సరిపోయిందనమాట. ఇంకా నాకు ఖాళీ కూడా లేదు. అందుకనేసి నేను వీడియోస్ ఆఫ్ చేశాను. ఇంకా ఈ మధ్యన కొంచెం చిన్నోడు కొంచెం పెద్దగా అయ్యాడనేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామని మొన్నటి నుంచి డిసైడ్ అయ్యాను. సరేలే, ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, వీడియోస్ చేద్దామనేసి నాన్న వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు ఈ వీడియో షూట్ చేశాను. అలాగా నెమ్మదిగా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మంచి వీడియోస్ పెట్టొచ్చని నాలో నాకే కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అందుకనేసి ఇంకా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇదిగోండి చూసారా, నేనైతే మా ఊరు నుంచి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మధ్యలో ఒక వాగుంటుంది, ఏరు. దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఇంకా వేరే రూట్‌లో కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి అయితే కొంచెం లాంగ్ అవుద్ది. ఇక్కడి నుంచి అనుకో జస్ట్ ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. చూసారా మా ఊరి ప్రకృతి అందాలు? చాలా బాగుంది కదా! మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇంకా బాగుంది. ఇదిగోండి, తిను మా ఆటో డ్రైవరు, మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ ఏటి దగ్గర నుంచి అయితే జస్ట్ మేము 5 మినిట్స్‌లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, మేము వచ్చామని మా తమ్ముడు వస్తున్నాడు ఎదురుగా రిసీవ్ చేసుకోవడానికి. మా చిన్నోడేమో వాడి దగ్గరికి వెళ్ళకుండా ఏడుస్తున్నాడు, అమ్మ అమ్మ అంటూ. ఇంకా ఆ డే మొత్తం అలా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అమ్మ ఎగ్స్ అవి చిన్నపిల్లలకి ఉడకబెట్టేసింది. ఇదిగోండి, నేను లేచేసరికి వంట అయిపోయింది వాళ్ళది. ఇంకా మనం చేసేదేం లేక పిల్లల పని స్టార్ట్ చేశాను. వాడికి ఎగ్ తినిపించడం అదంతా. ఈలోపు మా పెద్దవాడు పాలు తాగేసి ఎగ్ తినేసి చూడండి, చిన్నోడు ఊగాల్సిన ఉయ్యాలో వీడు ఊగుతున్నాడనమాట. 2 డేస్ ఉందామని వెళ్ళాము. ఇంకా సెలవులు అయిపోయాయి పెద్దోడికి. సరేలే, మేము రిటర్న్ వచ్చేద్దామని రెడీ అవుతున్నాం. ఇదిగోండి మా మమ్మీ ఆల్రెడీగా వేడి నీళ్ళు పెట్టేశారు. మా పెద్దోడికి రారా స్నానం చేయొద్దు అంటే వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటూ వాడు అటు ఇటు పరిగెడుతున్నాడు. మేము ఇంటికి రిటర్న్ వచ్చేస్తామని రెడీ అయ్యాడని వాడు ఏడుస్తున్నాడు. ఇదిగోండి, మేమైతే ఇంటికి వచ్చేయడానికి అన్నీ మా వాళ్ళు రెడీ చేస్తున్నారనమాట. ఇదిగోండి, నేను మా పొట్టోడు ఈలోపు వచ్చాము. ఇదిగోండి, వాడు ఈ అంటూ ఈ అంటున్నాడు. ఇంకా ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఊర్లో నుంచి ఇంకా మేము బయలుదేరి వచ్చేసాం. ఇదిగోండి చూడండి, ఈ చివరికి వచ్చాం. మేము నిన్న వచ్చింది ఏరు దాటి వచ్చాం కదా, అలా కాకుండా ఇదిగోండి ఇలా కూడా ఒక రూట్ ఉంది. మా ఊరు నుంచి కారాడ మీద వెళ్ళొచ్చు. ఇదిగోండి చూడండి, మా తమ్ముడును మా పెద్దోడు, చిన్నోడు అటువైపు తిరిగి ఏదో చూస్తున్నాడు. ఇక్కడి నుంచి చూడండి ప్రకృతి బాగుంటుంది. ఇదిగోండి మొత్తం చూసేసారు కదా, మేము మార్నింగ్ వచ్చాము 8 ఈ టైంలో. చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము కారాడైతే రీచ్ అయిపోయాము. మా ఊరు నుంచి కారాడికి జస్ట్ 4 కిలోమీటర్స్ అనమాట. ఇంకా వచ్చేసి పెనిపింకి వచ్చి అక్కడ టిఫిన్ తీసుకొని మేము ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. బాబుకి స్కూల్కి టైం అయిపోతుందని వచ్చాము. ఓకే.